జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ మాజీ క్రికెటర్ అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇస్తుండడంపై ప్రతిపక్షాలు తీవ్రంగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇది ఎన్నికల కోడ్ను ఉల్లంఘించడమే అని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని కలిసి బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు ఫిర్యాదు చేశాయి. ఫిర్యాదులపై ఎలా ముందుకు వెళ్లాలో స్పష్టత ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని సీఈఓ కోరారు. నవంబర్ 11న జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. అయితే అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వడం ఓ వర్గం ఓటర్లను ప్రభావితం చేయడానికే అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నియామకాన్ని మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘనగా పేర్కొంటూ ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేశాయి బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు. ఈ అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు కూడా ఎక్స్ వేదికగా స్పందించారు. మాజీ క్రికెటర్ అజారుద్దీన్ ను కేబినెట్ లోకి తీసుకోవడం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసమే అని అన్నారాయన. గత ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసిన అజారుద్దీన్ ఈ ఉప ఎన్నిక బరిలో నిలబడతారనే ప్రచారం ఉధృతంగా సాగింది. అయితే అనూహ్యంగా ఆయన్ని గవర్నర్ కోటా ద్వారా ఎమ్మెల్సీని చేయనుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ క్రమంలో అజారుద్దీన్ రేపు మంత్రిగా ప్రమాణం చేయనున్నారు. ఇప్పటికే రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం కోసం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఎలక్షన్ కోడ్ ఫిర్యాదు నేపథ్యంలో ఈ ప్రమాణ స్వీకారానికి ఈసీ అనుమతిస్తుందా, ఎలాంటి వివరణ ఇస్తుందో చూడాలి.